కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటిది సూపర్ 6 పథకాలు కానివ్వండి, స్త్రీ శక్తి పథకాలు కానివ్వండి, ఎన్నో అమలైతే చేశాయి. సో ఇప్పుడు చూసుకుంటే గనక డ్వాక్రా మహిళలకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతుంది. అలాంటిది 2 పథకాలను అయితే అమల్లోకి తేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు, అంటే సూపర్ 6 పథకాలు కానివ్వండి, లేకపోతే స్త్రీ శక్తికి సంబంధించిన పథకాలు, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా మహిళలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2 పథకాలను కూడా అమల్లోకి తెస్తున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చుంటారు? అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం మహిళల కోసం చాలా చేస్తుంది. తర్వాత ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వారు మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకురావడం కావచ్చు. తర్వాత మహిళల కోసం ఆయన చాలా చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక డ్వాక్రా అనేది తీసుకొచ్చి మహిళలకి స్వయం ఉపాధి కింద తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించటం, అంటే వాళ్ళు స్వయం ప్రకాశితంగా ఉండడం కోసం మహిళలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇస్తే అంటే పావలా వడ్డీకే ఇవ్వడం, అది ఇలాంటివన్నీ కూడా చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అన్నారు తప్ప చంద్రన్న విద్యాలక్ష్మి, చంద్రన్న కళ్యాణ లక్ష్మి అనలేదు. ఇది ఒకటి మనం గమనించాలి, మెచ్చుకోవాలి. అయితే ఇదే జగన్ అనుకోండి, జగన్ పేరునే పెట్టుకుంటాడు. జగన్ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరున పెట్టలేదు. ఒక్క మెడికల్ కాలేజీకి మాత్రం, అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఆ పేరు తీసేసి పెట్టాడు కదా అప్పుడు. అంతే తప్ప విడిగా ఎప్పుడు కూడా తండ్రిని తలుచుకోడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా ఎన్టీఆర్ గారి విషయంలో చాలా నెగిటివ్గా ఇప్పటికీ మాట్లాడతారు. కాబట్టి మనం చెప్పుకోవాలి అంశాన్ని. బికాజ్ ఆయన చేసిన తప్పేమీ లేదు అక్కడ. ఆయన ఆ సమయంలో ఆయన పార్టీని ఆదుకోకపోతే ఇవాళ పార్టీ ఉండేది కాదు. ప్లస్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆయన కావాలనుకున్నారు అప్పుడు. ఈవెన్ ఎన్టీఆర్ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారే ముందుండి నడిపించాలి పార్టీని, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు కాబట్టి ఆయన అయ్యారు. సో దీని కింద వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ పథకం కింద ఏ రకంగా వీళ్ళని ఎన్నుకుంటారు, అంటే ఎలాంటి వాళ్ళకి ఇస్తారు, అంటే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అన్న దాని మీద డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు సభ్యురాలుగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇప్పటికే బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును చెల్లించే వాళ్ళకి శ్రీనిధి కింద ఇస్తారు కదా, అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ కట్ గా ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మీరు పేమెంట్స్ చేసేసి ట్రాక్ రికార్డు బాగా ఉండాలి మీకు. ఆ తర్వాత బయోమెట్రిక్ ఆధారంగానే దీన్ని అమలు చేస్తారట. ఇకపోతే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అమలు ఎలా ఉంటుందంటే, గరిష్టంగా 2 పిల్లల చదువులకి ఇస్తారట. అంటే ఎంతమంది ఉంటే అంతమంది అనేది వాళ్ళు చెప్పలేదు. ఫస్ట్ 2 పిల్లలకి అని చెప్పారు. తర్వాత 10,000 నుంచి 1,00,000 వరకు గరిష్టంగా రుణ సాయం ఉంటుంది. తర్వాత పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల ఫీజులకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని వీళ్ళు తీసుకోవచ్చు. ఆ తర్వాత 4% వడ్డీ, అంటే పావలా వడ్డీకి ఇస్తారు. తర్వాత తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుందిట. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. తర్వాత అడ్మిషన్ లెటరు, ఫీజు చెల్లింపు విధానం, ఇన్స్టిట్యూట్ వివరాలు, రసీదును కూడా సమర్పించాలి. అంటే ఎక్కడ జాయిన్ చేస్తున్నారు, ఏ కాలేజీ, ఫీజు ఎంత కట్టారు, ఆ రసీదు ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఇవ్వాలి. అంటే ఎంత ఫీజు ఉంది అక్కడ, ఫీజు వివరాలు కూడా. తర్వాత దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది. ఇది చాలా ముఖ్యం. మనం బ్యాంకు రుణాలకు వెళ్ళాం అనుకోండి, మనకి 48 గంటల్లో అవ్వదు కదా. ఈవెన్ మీరు బంగారం లోన్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ముందు చెప్పి అప్రైజర్ రావాలి. దానికైనా మీకు 24 గంటల నుంచి 48 గంటలు పడుతుంది, మన బంగారం మనం పెట్టి. కానీ ఇక్కడ వీళ్ళు మీ అన్ని రికార్డ్ అంతా కరెక్ట్గా ఉంటే 48 గంటల్లో మీకు వచ్చేస్తాయి. తర్వాత ఇకపోతే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అమలు ఎలా అంటే, సభ్యురాలి కుమార్తె వివాహానికే ఈ పథకం వర్తిస్తుంది. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ కుమార్ ఫస్ట్ వాళ్ళు అందులో డ్వాక్రాలో సభ్యురాలు అయి ఉండాలి.
ఆ సభ్యురాలి కూతురికే వర్తిస్తుంది. అంటే వేరే వాళ్ళ కూతురికి ఏంటి, మీ ఇంట్లో ఇంకెవరైనా మీ చెల్లెల కూతురో లేకపోతే అక్క కూతురో అట్లా వాళ్ళకి వర్తించదు. ఎవరు సభ్యురాలు ఉంటారో ఆ సభ్యురాలి సొంత కూతురికే ఇది వర్తిస్తుంది. ఆ అవసరానికి అనుగుణంగా 10,000 నుంచి 1,00,000 వరకు మీరు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. వీళ్ళకు కూడా పావలా వడ్డీనే వర్తిస్తుంది, అంటే 4% వడ్డీ. తర్వాత వాళ్ళు తీసుకున్న రుణాన్ని బట్టి ఎన్ని నెలలు అనేది ఉంటుంది. ఇక్కడ కూడా 48 నెలలు గరిష్టంగా ఉంటుంది వాయిదాలు. తర్వాత లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా, స్వయం పత్రాలను సమర్పించాలి, అంటే మీ వ్యక్తిగత వివరాలు. తర్వాత వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి అకౌంట్లోకి ఖాతాలో నగదు జమ అవుతుంది. అయితే ఏడాదికి 2,000 కోట్ల వ్యయం అవుతుంది దీనికి. ఈ 2 పథకాల కింద ఏడాదికి 1,000 కోట్ల చొప్పున మొత్తం 2,000 కోట్లు, అంటే ఒక్కొక్క దానికి 1,000 కోట్లు వీళ్ళు కేటాయించారు. ఇకపోతే ఈ పథకాల అమలు ద్వారా పావలా వడ్డీ కింద మీకు ఆదాయంలో 50% తిరిగి డ్వాక్రా సంఘాలకి ఊపిరిగా ఉన్న మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యలు బలోపేతానికి వినియోగిస్తారు. ఆ తర్వాత మిగతా 50% మొత్తాన్ని స్త్రీనిధి, ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఇకపోతే ఈ పథకాల కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు సభ్యురాలు ప్రమాదంలో కనుక చనిపోతే ఆ రుణాన్ని మాఫీ చేస్తారు. ఇది బాగుంది కదా. అంటే అలా జరగకూడదు, కాకపోతే ఏంటంటే యాంటిసిపేట్ చేయాలి ఫ్యూచర్. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాలు అయ్యి ఆవిడ పాపం ఏదైనా అయితే ఎవరు చెల్లిస్తారు? ఇంట్లో ఇంకా మిగతా వాళ్ళు చెల్లించరు కదా, అమ్మాయి ఇబ్బంది పడకూడదు. అందుకని ప్రతిదీ కూడా కీడెంచి మేలంచాలంటారుగా, అందుకోసం ఆ రకంగా మొత్తం మీద 2,000 కోట్లు అండి. మీకు 1,00,000 వరకు రుణం పొందొచ్చు. విద్యాలక్ష్మికో 1,00,000, విద్యాలక్ష్మికి అయితే 2 పిల్లలు కాబట్టి 2 లక్షలు, 10,000 నుంచి 1,00,000 వరకు, అంటే ఒక్కొక్కరికి నేను చెప్పేది. తర్వాత పెళ్లి విషయంలో కూడా ఒక్కొక్కరికి 1,00,000, అంటే సాధారణంగా ఫస్ట్ ఒక పిల్లకే చేస్తారు కాబట్టి అది కూడా 1,00,000, 4% వడ్డీ, 48 వాయిదా పద్ధతులు ఉండొచ్చు. తర్వాత 48 గంటల్లో నగదు మీ ఖాతాలోకి వచ్చేస్తుంది. మీ వివరాలన్నీ కరెక్ట్గా ఉంటే, మీరు ఏ కాలేజ్లోనో ఎక్కడ జాయిన్ చేస్తున్నారు చెప్పి ఫీజు వివరాలు ఇచ్చి రసీట్లు అవన్నీ కరెక్ట్గా ఇస్తే అక్కడ అది మీకు అమలైపోతుంది. పెళ్లికి సంబంధించి లగ్న పత్రిక దగ్గర నుంచి మీ ఈవెంట్ ఎంత అనుకుంటున్నారు, ఖర్చు ఎంత, ఇవన్నీ ఇస్తే దాన్ని బట్టి మీకు అమలైపోతుంది. మొత్తం మీద చాలా అద్భుతమైన ప్రోగ్రాం అండి ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శ్రీనిధి ద్వారా ఈ రుణాలను ఇవ్వాలని అనుకుంటున్నారు. డ్వాక్రా సంఘాల తరఫున వచ్చిన డబ్బులో 50% మిగతా వాటికి ఎట్లా ఖర్చు చేయాలనుకుంటున్నారు అది కూడా చెప్పారు. కాబట్టి ఇది చాలా, అంటే మహిళలకి చాలా ప్రయోజనకారి, అది మనం చెప్పేది. ఓకే మేడం, థ్యాంక్ యూ.